హౌస్ వైరింగ్ గురించి అయితే తెలుసుకుందాం. మనము హౌస్ వైరింగ్లో యూజ్ చేసే మెయిన్ ఫ్యాక్టర్స్ ఏదైతే వాటి గురించి తెలుసుకుందాం. నెక్స్ట్ వీడియోస్లో వచ్చేసి వైర్ సైజెస్ గురించి, అలానే ఎంసీబీ యొక్క రేటింగ్స్ గురించి, అలానే మన సాకెట్స్లో ఉంటాయి 6 amps అని 16 amps అని, ఇలా వాటి గురించి డీటెయిల్గా నెక్స్ట్ వీడియోస్లో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టెప్ బై స్టెప్. ఇప్పుడు ప్రజెంట్ అయితే మెయిన్ ఫ్యాక్టర్స్ ఏదైతే ఉన్నాయో వాటి గురించి అయితే తెలుసుకుందాం. అవి తెలియకుండా మన హౌస్ వైరింగ్ అయితే చేయలేం కదా. మేజర్గా ఏమేమి యూజ్ అవుతాయో వాటి గురించి అయితే ఫస్ట్ మనం తెలుసుకుందాం. ఓకేనా. లైటింగ్ సర్క్యూట్, పవర్ సర్క్యూట్, మాడ్యూల్ బాక్సెస్, వైరింగ్, కాండ్యూట్స్, ప్రొటెక్షన్ సిస్టమ్, డిస్ట్రిబ్యూషన్ బోర్డ్స్, అలానే పవర్ సప్లై. ఈ టాపిక్స్ గురించి అయితే మనము డిస్కస్ చేద్దాం. ఇప్పుడు లైటింగ్ సర్క్యూట్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను నేను. అంటే మనం ఇప్పుడు బిల్డింగ్కి సంబంధించిన వాటి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి వీటికి ఏంటంటే కొన్ని స్టాండర్డ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. బిల్డింగ్ని కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు కొన్ని స్టాండర్డ్స్ అనేవి ఫాలో అవ్వాలి. ఓకేనా. ఆ స్టాండర్డ్ ఫాలో అవుతూనే మనం చేయాలన్నమాట. అలానే ఎలక్ట్రికల్ సంబంధించినవి కూడా ఏమన్నా చేయాలి, డిజైన్ చేయాలంటే వీటికి సంబంధించిన స్టాండర్డ్స్ అనేవి మనం ఫాలో అవుతూ చేయాలన్నమాట. ఓకేనా. ఇప్పుడు నేను ఇక్కడ లైటింగ్ అని పవర్ అని రెండు డివైడ్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా. అది ఎందుకంటే మనకి నేషనల్ బిల్డింగ్ కోడ్ అనేది ఉంటుంది అన్నమాట. నేషనల్ బిల్డింగ్ కోడ్ అంటే ఎన్బీసీ అని ఉంటుంది. దాంట్లో మనకి మెన్షన్ చేశారనమాట లైటింగ్ అని పవర్ అని. అందువల్ల నేను లైటింగ్ని సపరేట్ చేసి పవర్ని సపరేట్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. లైటింగ్ సర్క్యూట్ గురించి అయితే తెలుసుకుందాం. లైటింగ్ సర్క్యూట్లో వచ్చేసి వాల్ మౌంటెడ్ లైట్స్, పెండెంట్ లైట్స్, సీలింగ్ మౌంట్ లైట్స్, అలానే రిసీజ్ లైట్స్, ఇలా లైటింగ్ సంబంధించినవన్నీ వచ్చేసి దీంట్లో వస్తాయి అన్నమాట. అంటే ఇంకా మనకి ఫ్లోర్ లైట్స్, ఓకేనా, టేబుల్ ల్యాంప్స్ కానీ, లేదా ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ కానీ, లేదా మన 5 amp సాకెట్స్ ఉంటాయి అవి కానీ, లేదా సీలింగ్ ఫ్యాన్స్ ఉంటాయి. ఇవి మొత్తం వచ్చేసి మనకి లైటింగ్ సర్క్యూట్ కింద వస్తాయి అన్నమాట. ఓకేనా. ఈ లైటింగ్ సర్క్యూట్లో కూడా మనం ఎన్ని కనెక్ట్ చేయొచ్చు, ఎన్ని పాయింట్స్ అంటే ఎన్ని లైట్ పాయింట్స్ ఒక సర్క్యూట్లో మనం కనెక్ట్ చేయొచ్చు, లేదా ఎన్ని లైట్ పాయింట్స్ ప్లస్ సాకెట్స్ ప్లస్ ఫ్యాన్స్ ఎన్ని కనెక్ట్ చేయొచ్చు, వీటి గురించి అయితే మనం ఫ్యూచర్లో వచ్చే వీడియోస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. వీటి గురించి అయితే పవర్ సర్క్యూట్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. పవర్ సర్క్యూట్లో ఏమేమి వస్తాయంటే ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, గ్రైండర్స్, అలానే మైక్రో ఓవెన్స్, గీజర్స్, అలానే 16 amps ఉంటాయి కదా. 16 amps సంబంధించిన అంటే ఇవన్నీ వచ్చి 16 ampsకి కనెక్ట్ అవుతుంటాయి. ఈ 16 amps సంబంధించిన వాటన్నిటి పవర్ కింద వస్తాయి. అలానే ఎయిర్ కండిషనింగ్, ఏసీ కూడా మనకి పవర్ సర్క్యూట్లోనే వస్తుంది. అలానే మోటార్స్, వీటన్నిటికి సంబంధించిన వాటన్నిటిని మనము పవర్ సర్క్యూట్ అంటాం అనమాట. అంటే ఈ పవర్ సర్క్యూట్లో తీసుకోవాలనుకుంటున్నాం. ఈ మొత్తం ఈ పవర్ సర్క్యూట్లో కూడా మనం ఎంత లోడ్ వరకు తీసుకోవచ్చు, అలానే ఈ పవర్ సర్క్యూట్కి అంటే ఈ పవర్లో ఎంత రేటింగ్ ఎంసీబీ యూజ్ చేయాలి, అలానే ఈ పవర్ సర్క్యూట్కి ఎంత లోడ్ తీసుకోవచ్చు, ఎన్ని పాయింట్స్ మనం కనెక్ట్ చేసుకోవచ్చు, వీటి గురించి వచ్చేసి ఫ్యూచర్లో వచ్చే వీడియోస్లో అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇవి మొత్తం వచ్చేసి మన పవర్ సర్క్యూట్లు అయితే ఉంటాయి అనమాట. ఎందుకంటే ఈ లైటింగ్ పవర్ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామంటే ఇవి ఏవే కేటగిరీ కింద వస్తే మీరు తెలిస్తే దాన్ని బట్టి మీరు అనేది ఎగ్జిక్యూషన్ అనేది అంటే మీరు వర్క్ చేసేటప్పుడు ఈజీగా అనేది చేయగలరు అనమాట. లేదా మీరు డిజైన్ చేసేటప్పుడు కూడా మీకు ఈజీగా అనేది అర్థమవుతుంది అనమాట ఏ కేటగిరీ కింద ఏమున్నాయని. అందువల్ల ఏంటంటే వీటి గురించి కంపల్సరీ తెలిసి ఉండాలన్నమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మాడ్యూల్ బాక్సెస్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అలానే వీటి వల్ల ఉపయోగాలు ఏంటివి కూడా మనం తెలుసుకుందాం. ఈ మాడ్యూల్ బాక్స్ని మెటల్ బాక్స్లు కూడా అంటారు కొంతమంది. ఓకేనా. వీటిని వచ్చేసి మనం ఫేస్ ప్లేట్స్ అంటాము. ఈ ఫేస్ ప్లేట్స్ వచ్చేసి మెటల్ బాక్స్ మీద పెడతాం అనమాట. ఓకేనా. ఇవి ఎక్కడ యూజ్ చేస్తాము, ఎందుకు యూజ్ చేస్తామంటే మనకి స్విచ్చెస్ ఉంటాయి, స్విచ్చెస్, సాకెట్స్. ఇప్పుడు మనం వాల్ ప్లేస్ చేయాలి కదా. ఈ స్విచ్చెస్, సాకెట్స్ ఎలా ప్లేస్ చేస్తాం, మనం డైరెక్ట్ తీసుకెళ్ళి పెట్టలేం కదా, లేదా వాల్ చిప్ చేసి డైరెక్ట్ పెట్టలేం కదా. దానికంటూ ఒక బాక్స్ అనేది కావాలన్నమాట. అవే ఈ మెటల్ బాక్స్ లేదా మాడ్యూల్ బాక్స్ని ఉపయోగిస్తారన్నమాట. వీటిని తీసుకెళ్ళేసి మనం వాల్లో ప్లేస్ చేస్తామన్నమాట. ఈ మెటల్ బాక్సెస్ని, ఈ మాడ్యూల్ బాక్సెస్ని మనం వాల్లో ప్లేస్ చేస్తామన్నమాట. అంటే వాల్ని చిప్ చేసేసి దాని లోపల ప్లేస్ చేస్తాం అనమాట. ఈ విధంగా ప్లేస్ చేసిన తర్వాత దాంట్లో మనకి ఈ ఫేస్ ప్లేట్ దగ్గర మనకి ఫ్రేమ్ కూడా వస్తుంది అనమాట. దాంట్లో ఈ సాకెట్స్, ఈ స్విచ్చెస్, రెగ్యులేటర్స్ కానీ ఇవి మొత్తం దాంట్లో ఫిక్స్ చేస్తాం అనమాట. ఫిక్స్ చేసి మనం ఈ విధంగా వాల్ అనేది ఆ మెటల్ బాక్స్ ఫిక్స్ చేసి మనం ఈ విధంగా అనేది ప్లేస్ చేస్తాం అనమాట. ఓకేనా. ఈ విధంగా ప్లేస్ చేస్తే ఏమవుతుంది, మనకు వైర్స్ అనేవి బయటికి కనిపించవు. అలానే బై మిస్టేక్ మన చేతులనే పెట్టకుండా మనకనే షాక్ కొట్టకుండా ఉండడానికి వీటిని ఈ విధంగా అయితే మనం ఉపయోగిస్తాము. ఓకేనా. అలానే ఈ మెటల్ బాక్సులు అంటే ఈ మాడ్యూల్ బాక్సెస్ సైజెస్ కూడా ఉంటాయి అన్నమాట. మనకి కొన్ని 2 మాడ్యూల్ అని, 3 మాడ్యూల్ అని, 4 మాడ్యూల్ అని.
ఓకేనా. 8 మాడ్యూల్ అని, 6 మాడ్యూల్ అని ఇలా మనకి సైజెస్ కూడా ఉంటాయి అన్నమాట. వీటి సైజెస్ని కూడా ఎలా మనం క్యాలిక్యులేట్ చేయాలి, ఎలా చూడాలి, ఎలా ఐడెంటిఫై చేయాలి, వీటి గురించి అయితే నేను ఒక వీడియో అయితే చేస్తున్నాను. నేను డిస్క్రిప్షన్లో అయితే మీకు లింక్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను, దాన్ని అయితే చెక్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి వైరింగ్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ వీడియో వచ్చేసి కంప్లీట్గా ఎవరికైతే పూర్తిగా వీటి గురించి ఎలక్ట్రికల్గా రిలేటెడ్గా ఎవరికైతే అవగాహన లేకుండా ఉంటుందో, లేదా బిల్డింగ్ ఎవరన్నా కొత్తగా కన్స్ట్రక్షన్ చేయాలనుకుంటున్నారో లేదంటే చేస్తున్నారో వీళ్ళకి కొంతమందికి ఎలక్ట్రికల్ రిలేటెడ్గా తెలియకుండా ఉంటాయి అన్నమాట. అంటే వాళ్ళని కూడా కొంచెం గైడ్ చేయడానికి బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే నేను చేస్తున్నా. ఈ వీడియోస్ మ్యాక్సిమం ఛానల్లో ఉండేవన్నీ మ్యాక్సిమం అలాంటివే. అంటే పూర్తిగా అవగాహన ఎవరైతే లేకుండా ఉంటుందో వాళ్ళకి అర్థం అవడం కోసమే ఈ వీడియో అయితే నేను డీటెయిల్గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ప్రతి ఒక్కటి. ఓకేనా. ఈ వైర్స్ గురించి వీటి గురించి తెలియకుండా అయితే ఎవరు లేరు, ఉంటారు. కాకపోతే అయినా వాళ్ళలో తెలియని వాళ్ళకి లేదా తెలిసిన వాళ్ళకి ఇంకొంచెం ఏమైనా ఇన్ఫర్మేషన్ అనేది యాడ్ అని అవుతుంది. అందువల్ల అయితే నేను ఈ వీడియోస్ ఇంత డీటెయిల్గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఓకేనా. ఇప్పుడు వైరింగ్లోకి వస్తే, వైరింగ్లో మనకి వైర్ దీనికి సంబంధించినలో కాపర్ ప్లస్ అల్యూమినియం ఈ మెటీరియల్స్ అయితే యూజ్ చేస్తుంటారు అన్నమాట. ఇప్పుడు మన హౌస్ వైరింగ్లో మొత్తం వచ్చేసి మనం కాపర్ వైర్స్ అనేవి యూజ్ చేస్తాం అన్నమాట. ఓకేనా. కాపర్ వైర్స్ కానీ కేబుల్స్ కానీ ఇలా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు వైర్స్ వచ్చి మన హౌస్ వైరింగ్లో వచ్చేసి మనం అన్ని పైప్స్లో రన్ చేస్తుంటాం వైర్స్ని. వైర్ అయితే మనం ఫ్లెక్సిబుల్గా అనేది బెండ్ అవ్వడం కానీ ఇలా చేస్తాం అనమాట. అందువల్ల ఏంటంటే వైర్ని అనేది తీసుకుంటాం మనం. కేబుల్స్ని వచ్చేసి బయట అవుట్డోర్లో కానీ లేదా ఇంటర్నల్గా కూడా కొన్ని మెయిన్ అప్లికేషన్స్లో యూజ్ చేస్తాను అనమాట. అవి కూడా మీకు ఫ్యూచర్లో వచ్చే వీడియోస్లో వాటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలానే వీటి సైజెస్ అంటే అంటే ఇప్పుడు లైటింగ్ సర్క్యూట్ ఉంది, లైటింగ్ సర్క్యూట్ వైర్ సైజ్ ఎంత యూజ్ చేయాలి, పవర్ సర్క్యూట్కి ఎంత యూజ్ చేయాలి, మోటార్కి ఎంత యూజ్ చేయాలి. ఓకేనా. వీటి గురించి కూడా నేను ఫ్యూచర్లో వచ్చే వీడియోస్లో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను కాండ్యూట్స్ గురించి అయితే తెలుసుకుందాం. మనము కాండ్యూట్స్ అంటే ఏం లేదు, వీటిని మన పీవీసీ పైప్స్ కూడా అంటాం మనము. ఏం లేదు, కాండ్యూట్స్ అనే పదం వచ్చేసి ఎవరైతే ఇంజనీర్స్ దగ్గర వర్క్ చేస్తుంటారో వాళ్ళైతే ఈ పదం అయితే ఉంటారో. ఇక్కడ మనం అందరం నార్మల్గా పిలిచేది అంటే పీవీసీ పైప్స్ అంటాం అనమాట. ఓకేనా. పీవీసీ పైప్స్ అన్న కాండ్యూట్స్ అన్న సేమ్ ఒకటే. వీటిని ఎందుకు ఉపయోగిస్తారో మీ అందరికీ తెలిసిందే. అంటే మన మాడ్యూల్ బాక్సెస్ ఉంటాయి కదా, ఈ మాడ్యూల్ బాక్సెస్ నుంచి ఈ లైట్ పాయింట్ ఏదైతే ఉంటాయో వాటి మధ్య వైర్ని రన్ చేయడానికి ఈ పైప్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా. అంటే ఒక పాత్లాగా చేపిస్తున్నాం, ఒక దోవలాగా చేపిస్తాం అనమాట మనం దానికోసమని ఈ పైప్స్ అనేవి యూజ్ చేస్తాం మనము. వీటిని వచ్చేసి మన వాల్లో అలానే స్లాబుల్లో వీటిల్లో మనము ఉపయోగిస్తారనమాట. ఇవి స్లాబుల్లో ఇంకోటి ఏంటంటే మేజర్గా మెయిన్ పాయింట్, మీరు స్లాబుల్లో కానీ పైప్స్ అనేవి ప్రాపర్గా కానీ వేయించుకోగలిగితే మీకేంటంటే రేపు ఫ్యూచర్లో సివిల్ వర్క్ అనేది మీకు కొంత తగ్గుద్ది. ఎందుకంటే మీరు స్లాబ్లో ప్రాపర్గా వేయలేదు అనుకోండి, ఇప్పుడు మీకేమవుద్ది, ఆ వాల్ అనేది చిప్ చేయాలి. మీ సపరేట్గా మళ్ళీ చిప్ చేసిన తర్వాత మీ పైప్స్ అని పెట్టిన తర్వాత మళ్ళీ ప్లాస్టిక్ అంటే మళ్ళీ వాటిని క్లోజ్ చేయాలి. మళ్ళీ మీకు అడిషనల్ కాస్ట్ అనేది పడుతుంది. మీకు ఇసుక సంబంధించింది కానీ లేదా సిమెంట్ సంబంధించింది కానీ వీటన్నిటికి మళ్ళీ అడిషనల్ కాస్ట్. అదే మీరు స్లాబ్లో వేసేసినప్పుడు ఏమవుద్ది, అంతవరకు సరిపోతుంది. ఇక్కడ అంటే ఒక 70% స్లాబ్లో ఉన్న ఒక 30% అనేది మీకు వాల్లో ఉంటే మీకు కాస్ట్ అనేది తగ్గుతుంది. 100% మీరు ఇక్కడే వాల్లోనే ఉంటే మొత్తం కాస్ట్ అంతా ఎక్కువ ఇక్కడే పడుతుంది మీకు. ఓకేనా. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట, ఈ పైప్స్ అనేది వేయించేటప్పుడు కూడా. ఓకేనా. ఇవి కూడా మనం ప్రాపర్గా చెప్పి చేయించుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ప్రొటెక్షన్ సిస్టమ్ గురించి అయితే మనం తెలుసుకుందాం. ప్రొటెక్షన్ సిస్టమ్ అంటే మనకి మేజర్గా వచ్చేసి ఎక్విప్మెంట్ ప్రొటెక్షన్ అలానే హ్యూమన్ ప్రొటెక్షన్. అంటే మన హౌస్లో ఉండేది ఏంటి, ఎక్విప్మెంట్స్ ఏదైతే ఉంటాయో ఈ ఫ్రిడ్జెస్ కానీ వాషింగ్ మిషన్స్ కానీ టీవీస్ కానీ ఇలా ఏదైతే ఉంటాయో ఏసీ సిస్టమ్ కానీ ఇవైతే ఉంటాయో వీటన్నిటికీ ప్రొటెక్షన్ అనేది మనం ఇవ్వాలి. అలానే మన హ్యూమన్ ప్రొటెక్షన్, మనం కూడా హౌస్లో ఉంటాం, మన ప్రొటెక్షన్ కూడా ఉండాలన్నమాట. ఈ ప్రొటెక్షన్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. వీటిని మనం పర్ఫెక్ట్గా చేసినామంటే ఈ యాక్సిడెంట్స్ అనేవి ఉంటాయి కదా, ఇలా ఫైర్ అయిపోయింది, షార్ట్ సర్క్యూట్ ఫైర్ అయిపోయింది, మొత్తం గోడౌన్స్ కాలిపోయినాయి అని చెప్పి ఇలాంటివి వస్తుంటాయి అనమాట. ఈ ప్రొటెక్షన్ సిస్టమ్ అనేది మీరు ప్రాపర్గా ఫాలో అయితే చేసుకుంటే మాత్రం మీకు మంచి వర్క్ ఇచ్చిన వాళ్ళు అవుతారు అనమాట వాళ్ళకి. ఓకేనా. ప్రొటెక్షన్ సిస్టంలో మన ఎక్విప్మెంట్స్కి ఏమి ఇస్తామంటే మనం ఎంసీబీస్ అనేవి ఇస్తాం అన్నమాట. ఎంసీబీస్ అనేవి ఏంటంటే మనకి ఓవర్ కరెంట్ ప్రొటెక్షన్ అలానే షార్ట్ సర్క్యూట్ ప్రొటెక్షన్. అంటే ఎక్విప్మెంట్స్లో ఏదన్నా షార్ట్ సర్క్యూట్ అయినా లేదా ఓవర్ కరెంట్స్ వాటికి పాస్ అయినా కూడా ఈ ఎంసీబీ అనేది ప్రొటెక్ట్ చేస్తామన్నమాట వాటిని డ్యామేజ్ అవ్వకుండా. ఓకేనా.
దీనికి సంబంధించిన వీడియో నేను ఆల్రెడీ మన ఛానల్లో పెట్టున్నా. నియర్లీ 200K ప్లస్ ఉందనుకుంటా వ్యూస్. అది వచ్చిన చెక్ చేయండి ఆ వీడియో, ఓకేనా. దాంట్లో అయితే మీకు డీటెయిల్డ్గా మొత్తం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను. నెక్స్ట్ వచ్చేసి హ్యూమన్ ప్రొటెక్షన్, అంటే మన ప్రొటెక్షన్కి ఏం ఉపయోగించాలి. మన ప్రొటెక్షన్కి ఏంటంటే మనం ఆర్సీసీబీల్ని లేదా ఈఎల్సీబీల్ని యూజ్ చేస్తాం అనమాట. దీనికి సంబంధించిన వీడియో కూడా నేను ఆల్రెడీ మన ఛానల్లో పెట్టున్నాను నేను. ఇది కూడా మంచి వ్యూస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. వీటికి సంబంధించిన లింక్స్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో నేనైతే పిన్ చేసి పెడతాను, మీరు చెక్ చేయండి దాన్ని. నెక్స్ట్ వచ్చేసి డిస్ట్రిబ్యూషన్ బోర్డ్స్. ఈ డిస్ట్రిబ్యూషన్ బోర్డ్స్ ఎందుకు ఉపయోగిస్తారంటే మనకి ఏదైతే ఎంసీబీస్ కానీ ఈఎల్సీబీలు లేదంటే ఆర్సీసీబీలు ఉన్నాయి కదా, వీటిని మొత్తం తీసుకొని వచ్చేసి ఈ బాక్స్లో పెడతాం అనమాట. ఈ బాక్స్లో పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఎవరికి డైరెక్ట్ కాంటాక్ట్ అనేది ఉండదు అనమాట. ఎవరు డైరెక్ట్గా టచ్ చేయడం కానీ లేదా వాటర్ పడడం కానీ ఇలా జరగకుంటుంది అనమాట. ఎందుకంటే మీకు డిస్ట్రిబ్యూషన్ బోర్డుకు డోర్ ఒకటి వస్తుంది, ఆ డోర్ అనేది మీరు లాక్ చేసేసి ఉన్నారంటే మీకు ఈ వాటర్ అనేది పడడం కానీ లేదంటే ఎవరైనా తెలియ చేతులు తగలడం కానీ ఇలాంటివి జరగదు అనమాట. ఇలా ఫైర్ యాక్సిడెంట్స్ జరగకుండా ఉంటాయి అన్నమాట, ఓకేనా. అందువల్ల ఈ డిస్ట్రిబ్యూషన్ బోర్డ్స్ అనేవి పెడతారన్నమాట. ఇవి బయట పెట్టుకుంటే చాలా మంచిది అనమాట, ఓకేనా. అందువల్ల డిస్ట్రిబ్యూషన్ బోర్డ్స్ అనేవి కంపల్సరీ యూజ్ చేయాలి. ఇవన్నీ తీసుకెళ్ళేసి ఆ డిస్ట్రిబ్యూషన్ బోర్డ్స్లోనే మనం ప్లే చేయాలన్నమాట. ఈ ఎంసీబీలు కానీ ఆర్సీసీబీలు కానీ ఐసోలేటెడ్ ఏవైనా సరే ఇవన్నీ తీసుకెళ్ళేసి మనం డిస్ట్రిబ్యూషన్ బోర్డ్స్లో పెట్టాలి. అందువల్ల ఈ డిస్ట్రిబ్యూషన్ బోర్డ్స్ అనేవి మనం యూజ్ చేస్తాం అనమాట. డిస్ట్రిబ్యూషన్ బోర్డ్స్లో కూడా మనకి సైజెస్ అనేవి ఉంటాయి అనమాట. డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. 4way DB అని 6way DB అని చెప్పి ఇలా మనకి డీబీస్లో కూడా డిస్ట్రిబ్యూషన్ బోర్డ్స్లో కూడా డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. అంటే నెంబర్ ఆఫ్ అవుట్ గోయింగ్స్ని బట్టి ఈ డిస్ట్రిబ్యూషన్ బోర్డ్ సైజ్ అనేది మనం డిసైడ్ చేసుకోవాలన్నమాట. వీటి గురించి కూడా నేను డీటెయిల్డ్గా మీకు ఫ్యూచర్లో వచ్చే వీడియోస్లో అయితే నేను సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీటి గురించి. నెక్స్ట్ వచ్చేసి పవర్ సప్లై. ఈ పవర్ సప్లై అంటే మనకి డిస్ట్రిబ్యూషన్ బోర్డు ఉంది కదా, ఈ డిస్ట్రిబ్యూషన్ బోర్డు వరకు మనకి ఇన్కమింగ్ పవర్ సప్లై అనేది రావాలి కదా. అంటే ఈ డిస్ట్రిబ్యూషన్ బోర్డులో ఉండే ఇన్కమర్కి కానీ మీరు పవర్ సప్లై ఇచ్చినంటే మీ హౌస్ మొత్తానికి పవర్ అనేది వస్తుంది కదా. ఈ పవర్ సప్లైకి ఇచ్చే ముందు మనం ఏంటంటే డిపార్ట్మెంట్కి మనం మీటర్ అనేది అప్లై చేయాలన్నమాట. డిపార్ట్మెంట్ మీటర్ అప్లై చేసినప్పుడు అడిగి వాళ్ళ దగ్గరికి అప్రోచ్ అయ్యి, అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి కరెంట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళేసి మీటర్ అప్లై చేస్తే మనకి మీటర్ అనేది ఇస్తారు, ఓకేనా. మీటర్ ఇచ్చిన తర్వాత వాళ్ళ దగ్గరలో ఉన్న పోల్ ఏదైతే కరెంటు పోల్ ఏదైతే ఉంటుందో ఆ పోల్ నుంచి తీసుకొచ్చి మీకు మీటర్ వరకు కనెక్షన్ అనేది ఇస్తారో ఆ మీటర్ నుంచి మీ డిస్ట్రిబ్యూషన్ బోర్డుకి అనేది కనెక్షన్ అనేది ఇవ్వాలన్నమాట. అప్పుడు మీకు కంటిన్యూగా పవర్ సప్లై అనేది వస్తుందన్నమాట. ఇది ఓవరాల్గా హౌస్ వైరింగ్లో యూజ్ చేసే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏదైతే ఉన్నాయో ఇవే అన్నమాట. ఇవన్నిటి గురించి ఒక బేసిక్ ఐడియా కానీ మీకు ఉంటే, అంటే ఏమేమి ఉన్నాయో వాటి గురించి తెలిస్తే నెక్స్ట్ ఫ్యూచర్లో వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు కొంచెం ఈజీగా అనేది అర్థమవుతుంది అనమాట, ఓకేనా. ఇది వచ్చేసి కంప్లీట్గా ఎవరికైతే ఎలక్ట్రికల్ సంబంధించిన తెలియకుండా ఉంటుందో ఒక నాలెడ్జ్ కోసమే దీన్నే యూజ్ చేసుకొని వర్క్ చేయాలనేం కాదు. ఒక అవగాహన అనేది మీకు ఉన్నప్పుడు ఏంటంటే మీరు వర్క్ చేయించుకునేటప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. అందువల్ల ఈ వీడియో అయితే మీకు రికార్డ్ చేసి చెప్తున్నాను, ఓకేనా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.